వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్. నేను మీ సంపత్. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముందస్తుగానే జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ నిన్న ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటన చేపట్టారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంత ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి జిల్లా యంత్రాంగం మాత్రం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉదయకి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర సిఎస్ శాంతికుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లకు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియపరిచారు. ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే ప్రజలకు ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు సరైన సౌకర్యాలు అందించాలని గత రానున్న 2 రోజులుగా ఈ యొక్క వర్షాల మూలంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉదయకు సిఎస్ శాంతికుమార్ కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు కూడా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కరకట్ట లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగద్దని చెప్పి నిన్నటి నుండి ఉదయకు జిల్లా కలెక్టర్ ఎడతెరిపి లేకుండా ఈ ప్రాంతాలలో తిరుగుతున్నారు. ఇప్పుడిప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కరకట్ట ఈ గోదావరి మాత్రం ఉద్రిక్తంగా ప్రవహిస్తుందని చెప్పచ్చు. మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే గతంలో ఈ సమయంలో ఎక్కడికక్కడ వాగులు వంకలు నిండి పొంగి పొర్లి కొన్ని ఊర్లు కూడా మునిగిపోయిన పరిస్థితి మనకు గతంలో కనిపించేది. ఈ సంవత్సరం అలాంటివి జరగకుండా ముందస్తుగా అధికారులు మాత్రం అప్రమత్తమై ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇంకా రానున్న 2 రోజులు భారీ వర్షాలు కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దు. అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దు. మరియు సగంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నట్లయితే వెంటనే మేము అధికార యంత్రాంగం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. ఆ నెంబర్కు మీరు ఫోన్ చేసి మీ యొక్క సమస్యలను తెలియపరచాలని చెప్పి ఉదయకి జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా జిల్లా కేంద్రంలో ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ ప్రజలెవ్వరు కూడా భయపడద్దు. అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దని చెప్పి మరోపక్క కూడా జిల్లా యంత్రాంగం తెలియపరుస్తున్నది. ప్రజలందరూ గమనించాలి. రానున్న 24 గంటల్లో మరీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రజలందరూ తప్పకుండా ఈ యొక్క సూచనలు పాటించాలి. మీకు ఎటువంటి ఇబ్బందులు జరిగినా పునరావాస కేంద్రాలకు తరలించడానికి మా యంత్రాంగం సిద్ధంగా ఉంది. జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ నిన్న ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటన చేపట్టారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంత ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి జిల్లా